అలసందల కొబ్బరి దోశ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగానే అలసందలు నానబెట్టుకున్నామండి. ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకుంటే బెటర్. అంటే ముందు రోజు రాత్రి ఎంత లేట్ అయినా కూడా నానబెట్టుకుంటే నెక్స్ట్ డే పొద్దునకి మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత బియ్యం, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం కూడా నానబెట్టుకున్నాం. అంతే అండి. ఇక చింతపండు సింపుల్గా నానబెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్లే ముందు అలసందల ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. అలసందలు తరచూ తింటూ ఉండడం వల్ల మంచి ఎనర్జీ, మంచి ఫైబర్, ప్రోటీను, ఖనిజాలు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కండరాలు పుష్టిగా అవ్వాలన్నా, మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా కూడా 100% అలసందల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఉడికించుకొని హ్యాపీగా పోపేసుకొని కూడా తినొచ్చు. ఇంత పెద్ద ప్రాసెస్లు కాకపోయినా కూడా అలసందలు మంచి శక్తి అనమాట, మంచి మజిల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా అలసందలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా. మరి ఈరోజు అలసందల కాంబినేషన్తో మనం దంపుడు బియ్యము అలాగే కొబ్బరి కూడా వాడుతున్నాం. ఈ కొబ్బరి కూడా మనకు అలసందలతో పాటు గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే చర్మానికి మంచిది. ఇది కూడా జుట్టుకు మంచిది. జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. ఇలా కొబ్బరికి ఉన్నటువంటి ఉపయోగాలు కొబ్బరికి ఉన్నాయి. అలాగే అలసందలు కూడా చాలా చాలా హెల్దీ. దాంతోపాటు దంపుడు బియ్యం వాడుతున్నాం. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత మంచి హెల్దీ దోశ ఖచ్చితంగా హోమ్ మేడ్, అసలు మన అమృతం ప్రోగ్రామే మీకు నేర్పిస్తుంది. సో చూస్తూ ఉండండి మా ప్రోగ్రామ్ రెగ్యులర్గా. సరే, మరి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనము 2 మిక్సింగ్ బౌల్స్ తీసుకోవాలండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను. దాంట్లోకి నానబెట్టుకున్న అలసందలు వేసేసుకుందాం ఫస్ట్. సో ఇలా నానబెట్టుకున్న అలసందల్ని మనము ఆల్మోస్ట్ 1 కప్పు నిండా వేసేసామని చెప్పచ్చు. దానికి సరిపడా సమానంగా నానబెట్టుకున్న దంపుడు బియ్యం కూడా వేసేద్దాం. ఓకే, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు. ఇలా ఈ మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇది మనకు దోసపిండి. మన దోసపిండి జనరల్గా ఎలా చేస్తామో అందరికీ తెలిసిందే. సో మన ఈరోజు ఈ స్పెషల్ దోశలో ఏంటి? అలసందలు, దంపుడు బియ్యము, పచ్చి కొబ్బరి ముక్కలు. ఈ మూడింటిని కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. దీన్ని పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, పిల్లలు తింటుంటే కొంచెం చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి, జీలకర్ర, కొత్తిమీర, అలాగే చింతపండు. దీనికి సరిపడా ఉప్పు. దోశ పిండిలో మాత్రం నేను తర్వాత దోశ రుబ్బుకొని వచ్చిన తర్వాత వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇదెందుకు అలసందలు? దోశ పిండి అనమాట, మనం దోశలాగా వేసుకోవడానికి. దాని మీద మనం స్ప్రెడ్ చేయబోయే ఒక మసాలా చట్నీ ఏదైతే ఉందో అది ఇది. అంటే ఒక టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ కాంబినేషన్తో మనం ఒక మసాలా టింజ్ ఇవ్వడానికి, మరీ ప్లెయిన్గా లేకుండా కాస్త కొంచెం వేరే చట్నీతో అవసరం లేకుండా సో చక్కగా ఒక మసాలా స్ప్రెడ్ లాగా మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు రెండింటినీ కూడా మనం విడివిడిగా రుబ్బుకోవాలి. ఒకటి దోసపిండి, ఇంకోటేమో మసాలా పేస్ట్. ఇలా రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఆ తర్వాత మనం హ్యాపీగా అలసందల దోశ వేసేసుకుందాం. చూసారా? ఇలా చక్కగా ఒకవైపు ఏమో మన టొమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పచ్చడి, అంటే ఒక చట్నీ లాంటిది మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి. ఇంకో దగ్గర ఏమో మనకి పిండి రెడీ అయింది, అలసందల కొబ్బరి పిండి. సో కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. సో దీంట్లో ఇంకా ఉప్పు యాడ్ చేయలేదండి, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కాస్త సోడా కూడా, అంటే ఇన్స్టెంట్గా చేసే దోశ కాబట్టి ఉప్పుతో పాటు కొంచెం మనము సోడా కూడా వేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. అలసందలు బేసిక్గా చాలా మంచివండి ఆరోగ్యానికి. మంచి ఫైబరు, మంచి ప్రోటీన్, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు.
బట్ బాగా చక్కగా నానబెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసుకుంటే అసలు ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. పెద్దవాళ్ళు కూడా హాయిగా తినచ్చు. సింపుల్గా అది పోపు వేసుకొని చక్కగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని పోపు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకు మామూలుగా చోలే తింటాం కదా, అలా అన్నమాట. సో కొంచెం మనకు అల్పాహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఇలా చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలసందలు కొబ్బరి ఎంత మంచి కాంబినేషన్, అస్సలు మిస్ అవ్వకండి. ఇటువంటి రెసిపీస్ ఎప్పుడూ కూడా మనం మిస్ అవ్వకూడదు. కామన్గా చేసుకునేవి ఎవరైనా చేసుకుంటారండి. నార్మల్ దోశలు చేయడంలో పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో ఇలా చక్కగా ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి ఏదైనా స్పెషల్ వంటకాలు చేసుకుంటేనే స్పెషల్ అనమాట. సో ఇలా మనము అలసందలు కొబ్బరి కాంబినేషన్లో ఈ పిండి రెడీ అయిపోయింది. మరోవైపు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశ హాయిగా వేసేసుకుందాం. సో దీని మీద మనము చక్కగా నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి లేదంటే నూనె మీ ఇష్టం, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నేను కొంచెం కమ్మగా ఉండడానికి నేను నెయ్యితో చేస్తున్నాను. అన్నీ అనుకూలిస్తే దోశలకు, పెసరట్లకు, చపాతీలకు వాటన్నిటికీ నెయ్యి వాడడం శ్రేష్టం. బికాజ్ మనకు తెలియకుండానే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో దీని మీద మనం తయారు చేసుకున్నటువంటి ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. కారానికి తగ్గట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మన ఇంట్లో పిల్లలు తింటున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవడము, అలా దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అంటే ఇందులో వేసుకునే పచ్చిమిరపకాయల బట్టితోనే మనము అక్కడే మీరు చేంజ్ ఓవర్స్ చేసుకోవచ్చు పిల్లలు తింటున్నప్పుడు. సో కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలా మనం చక్కగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. చూసారా? సో చక్కగా రెండు వైపులా నేతితో కాల్చుకున్నాను. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీన్ని చక్కగా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మరీ మనం జనరల్గా చేసుకునే దోశల్లాగా అయితే రాదు. సో కొంచెం మెత్తగానే ఉంటుంది, కాకపోతే కరకరలాడుతూ ఉంది, కానీ మధ్య భాగంలో కొంచెం మెత్తగానే ఉంటుంది. బికాస్ మనం పేస్ట్ అది కూడా వేసాం కదా. కానీ చాలా చాలా హెల్తీ అండి. తప్పకుండా ప్రయత్నించండి. అలసందల కొబ్బరి దోశ మీరు ట్రై చేయాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అలసందలు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న చింతపండు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, సోడా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. అలసందల కొబ్బరి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న అలసందలు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న అలసందలు, కొబ్బరి పిండిలో సరిపడా ఉప్పు, సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైనుంచి నెయ్యి, టొమాటో, పచ్చిమిర్చి చట్నీ వేసి స్ప్రెడ్ చేసుకుని నెయ్యితో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల కొబ్బరి దోశ రెడీ.